आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది। కామారెడ్డి తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు ఎదుగుల సంపత్ మాట్లాడుతూ మొన్న ఖమ్మంలో భూదాన్ బాధితుల మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిరాదీక్ష చేస్తున్న సందర్భంగా వారిని అర్ధరాత్రి అరెస్టు ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా నిర్వహించడం జరిగింది। కూర్చున్న చోటనే జాగృతి రాష్ట్రంలో సాగుతున్న ఈ అరాచక పాలనకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల గ్రామంలో ఒక బీదల ఇండ్లు కూల్చినటువంటి ఈ ప్రభుత్వం అదే బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్లో ధనికుల ఇండ్లు కూల్చే దమ్ము ధైర్యం ఉందా? ఇవాళ హైడ్రాకు ధైర్యం ఉందా అని మేము నిలదీస్తున్నాం। తెలంగాణ జాగృతి తరపున ఇవాళ వెలుగుమట్ల గ్రామంలో బీద వాళ్లకు ఎంతో అన్యాయం జరిగింది। వాళ్ళకి నిట్ట నిలువున వాళ్ళ ఇండ్లను కూలగొట్టి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి కనబడ్డది। అటువంటి బాధితులను ఆదుకోవడానికి ఏ ప్రతిపక్ష పార్టీ రాలేదు, ప్రభుత్వం రాలేదు। ఇవాళ ప్రతిపక్షమైన ప్రభుత్వమైన అన్ని రకాలుగా ఎవరికైతే బాధలు కలుగుతున్నాయో వారి బాధలు తీర్చేందుకు ఒకే ఒక నాయకురాలు ఉన్నది కవితక్క గారు। ఇవాళ కవితక్క గారు వాళ్ళకు పూర్తి స్థాయిలో అండగా ఉండి వెలుగుమట్లలో నిరసన దీక్ష కూర్చోవడం జరిగింది। అక్కడ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది। దాని తర్వాత తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఇలా అనేక రకాలుగా ఆ బాధితులను ఆదుకోవడానికి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కవితక్క గారి ఆధ్వర్యంలో। అలాగనే కాకుండా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేస్తూ కవితక్క గారికి మద్దతు తెలుపుతూ ఇలా వెలుగుమట్ల గ్రామంలో ఆ బాధితులకు ఎక్కడైతే ఇల్లు కూల్చిర్రో అదే స్థలంలో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకి ఇల్లు నిర్మించాలని తెలంగాణ జాగృతి తరఫున మా నాయకురాలు కవితక్క గారు డిమాండ్ చేయడం జరుగుతుంది। మేము కూడా వారి నాయకత్వంలో ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన తెలుపుతూ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది। ఆ బాధితులకు న్యాయం జరిగి పూర్తి స్థాయిలో ఒక్క బాధితునికి కూడా మిస్ కాకుండా వాళ్ళ ప్రతి బాధితునికి ఇళ్ల స్థలం ఇల్లు నిర్మించి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో కవితక్క గారి నాయకత్వంలో ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా జాగృతి ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమం చేస్తాం। అవసరమైతే నిరాహార దీక్షలకు కూడా వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం। ఈ రాష్ట్రంలో ఇంత జరుగుతున్న ప్రతిపక్షాలు కూడా పట్టించుకోవడం లేదు। కేవలం కవితక్క గారు మాత్రమే ప్రజల తరపున పోరాటం చేస్తారు। ప్రజలకు కూడా ఒక పెద్ద గొప్ప నమ్మకం, మాకేమన్నా ఇబ్బంది అయితే ఇవాళ మాను కాపాడడానికి కవితక్క గారు ఉన్నారనే వాళ్ళకు నమ్మకం ఏర్పడింది। ఇలా కవితక్క గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు వారికి చేయడం జరుగుతుంది। జై తెలంగాణ, జై తెలంగాణ, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, జై కవితక్క।